హాయ్ గైస్, హలో నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మరి కోరుకుంటున్నాను. జిఎస్ కిరణ్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే వీడియో ద్వారా మనము తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్తో ఎలా ఉండాలి అనే విషయాలపైన నాకు తెలిసినట్టుగా నేనైతే మిమ్మల్తో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఓకే గైస్, తల్లిదండ్రుల విషయానికి వస్తే మనము తల్లి తన కడుపు నుంచి 1 నెల, 2 నెలల, 3 నెలల, 9 నెలల వరకు తల్లి తన కడుపులో మోసుకుంటూ అనేక పనులు చేసుకుంటూ తర్వాత మనము బయటకు వచ్చిన తర్వాత కాంపడాలు, నీరు పోయడాలు, సబ్బు రుద్దడాలు అన్నీ చేసుకుంటూ నీకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడాలు, చనిపోయేట అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నేను బ్రతిసుకొని పెద్ద చదువులు చదివించిన తర్వాత పెళ్లి చేసిన ఒక 2 నెలలకు 3 నెలలు కాకుండానే తమ తల్లిదండ్రులను దూరం పరుస్తున్నారు. ఇదెక్కడ ప్రేమ ఉంది? తల్లిదండ్రుల పైన ప్రేమ లేదు. మీకు తెలుసో తెలియదు కానీ తల్లిదండ్రులను సన్మానించుడనేసి బైబిల్ గ్రంథంలో వాక్యంలో చెప్తుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు తల్లిదండ్రుని గౌరవిస్తున్నారు? ఎవరు తల్లిదండ్రుని ప్రేమిస్తున్నారు? తల్లిదండ్రుని ప్రేమించేవారు, తల్లిదండ్రుని గౌరవించేవారు, అన్నదమ్ములను గౌరవించేవారు, స్నేహితులను గౌరవించేవారు, బంధువులను గౌరవించేవారు చాలా తక్కువ ఈ రోజుల్లోని. ఎందుకంటే ఒకరికొక విమర్శించుకోవడం ఇవే జరుగుతున్నాయి. నిజంగా మనకు అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచిన తర్వాత పై చదువులు చదివించి ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత చివరికి మా అమ్మ మా నాన్న కాదనేసి ఇంటి నుంచి బయట గెంటిస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నాను నేనైతే. నిజంగా నేనైతే ఒకప్పుడు నాకు చిన్నప్పటి మా అమ్మ అయితే చనిపోయింది. నేను 6వ తరగతి ఉకుంపేట మండలం గూడె స్కూల్లో చదువుకునేవాడిని. 6వ తరగతి చదువుకున్నప్పుడు మా అమ్మ అయితే చనిపోయింది. మా నాన్నకైతే 3 అన్నదమ్ములము, 2 చెల్లెలు. మా చెల్లె చనిపోయింది. సంవత్సరం కాకుండానే మా అమ్మ చనిపోయింది. ఇంటికి ఎవరు దిక్కు లేదు. మా నాన్న మంది ఏ పని చేయలేదు. మా అన్నయ్య ఉన్నారంటే మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర. ఇలాంటి జీవితంలో చదువు మీద దృష్టి నాకు చాలా ఉండేది. ఎంతో చదువుకోవాలి, కష్టపడాలని ఒక ఆలోచన, తపన నాకు ఉండేది. కానీ ఆ రోజుల్లో డబ్బులు లేవు చదువుకుందామంటే. మరి మా నాన్న చూస్తే మా అమ్మ చనిపోయి నుంచి తాగుడుకు బానిస అయిపోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో జీవించేవాడు. అలాంటి సమయంలో నేను ఎంతలా బాధపడ్డానో నాకే తెలియదు. 6వ తరగతి నుంచి చివరికి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అక్కడి నుంచి చదువు ఆపేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, పని చేసేవారు లేరు. మా తమ్ముడు చాలా చిన్నోడు. ఏ పని చేయాలన్నా ఇంట్లో చేసి పెట్టేవారు లేరు. కనీసం వంట చేసి ఇచ్చేవారు లేరు, నీళ్ళు మోసి ఇచ్చేవారు లేరు, కట్టెలు చేసి వచ్చేవారు లేరు. అలాంటి బాధలు ఉన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇంకా చదివేందుకు లేదు, మనకు చదివించే వరకు కూడా ఎవరు లేరు. మా నాన్న తాగుడు వెళ్ళిపోయారు. ఇంకా మన జీవితం అంతే, ఇంతవరకే అనుకున్నాను. కానీ చివరికి మరి ఆ చదువు ఆపేసాను. మా చెల్లె, 2వ చెల్లె, పెద్ద చెల్లె ఉండి నా తర్వాతది. ఆమెకైతే పెళ్ళి అయిపోయింది. చెల్లి కూడా పెళ్ళైన పాప డెలివరీ అయిన వెంటనే మా చెల్లి కూడా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇలాంటి బాధలు అనుభవించుకుంటూ వచ్చారు. అప్పుడు మా నాన్నకైతే చాలాసార్లు అలా తాగి
వచ్చినప్పుడల్లా కొట్టేవాడను, తిట్టేవాడను. మరి చాలా ఇబ్బంది పెట్టేవాడు మా నాన్నకైతే నేను. ఎందుకంటే మా నాన్న తాగొస్తాడు, తాగి బయట వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాడు. అలాంటిది మనకు నచ్చదు. చాలాసార్లు మరి రక్తాలు వచ్చినట్టుగా నేనైతే మా నాన్నని కొట్టేవాడను. ఎందుకంటే ఆ రోజుల్లో నాకైతే తెలియదు. ఎందుకంటే ఎందుకు ఇలా కొడుతున్నాను, నా తండ్రి కదా, మా నాన్న కదా, ఎందుకు ఇలా కొడుతున్నాను ఈరోజు తెలుసుకున్నాను. ఎలా తెలుసుకున్నాను? నేను మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని చదివాను. తల్లిదండ్రులను సన్మానించు, తల్లిదండ్రులను గౌరవించు, పెద్దలను, స్నేహితులను, బంధువులను అందరిని గౌరవించు, అందరిని ప్రేమించు వాక్యం అయితే చూశాను. అప్పటి నుంచి చాలా తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి తిండి లేకపోయినా కూలి నాలి చేసి ఎంతో దూరం వెళ్ళి మన పొట్ట నింపిన తర్వాత చివరికి మనం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రిని తిప్పి కొట్టి తిప్పి తన్ని చంపేస్తే ఎవరు అడిగి దిక్కులేదు. పాపం నీకోసం ఎంత కష్టపడాడు. అదే నా జీవితంలో జరిగింది. ఇప్పుడు తలుచుకుంటున్నాను. అందుకని మనము ఇప్పుడు నాకైతే అమ్మలేని లోటు పోయింది. అమ్మ లేదు, నాన్న ఉన్నాడు, కానీ ప్రయోజనం లేదు. ఇప్పటికీ నా వయసు 39 సంవత్సరాలు. నా 20 ఏటకే తల్లి తండ్రి ఆధారం లేకుండా బతుకుని వచ్చాను. నిజంగా మా అన్నయ్య వాళ్ళు సపోర్ట్ ఉందంటే, మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ వేరే గ్రామంలో ఉండేవారు, నేను వేరే గ్రామంలో ఉండేవాడను. అందుకవన చాలా దూరం. ఇప్పుడైతే నేను ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నాను. ఇక్కడే వచ్చి నేను కూడా మా అన్నయ్య వాళ్ళతోనే కలిసి బతుకుతున్నాను. చాలా సంతోషం. మీరు మీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు, మీ స్నేహితులతో కలిసిమెలిసి ఉంటున్నారు? నిజంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులను ఎప్పుడు పరాయవారిగా చూడకూడదు. వారి యొక్క పాపము, వారి యొక్క ఉసురు తగిలిదంటే నీవెంత డబ్బు సంపాదించినా, ఎంత కోట్లు సంపాదించినా, ఎంత మేడలు కట్టినా, 10 అంతస్తులు 20 అంతస్తులు ఎంత కట్టినా కూడా అది ప్రయోజనం లేదు. దిస్ కరెక్ట్. తల్లిదండ్రిని గౌరవించిన వాడు, తల్లిదండ్రిని ప్రేమించిన వాడు, అన్నదమ్ములను ప్రేమించిన వాడు, స్నేహితులను ప్రేమించినవాడు, బంధువులను ప్రేమించినవాడు, మిత్రులను ప్రేమించినవాడు ఎంత ఆస్తి సంపాదించినా వేస్ట్. ఎందుకు వేస్ట్ అంటున్నాను? ఎవరిని ప్రేమించిన వాడు ఎంత డబ్బు సంపాదించినా ఎందుకయ్యా? పోనీ ఎంతో డబ్బు సంపాదించవు, బాగానే డబ్బు సంపాదించవు, నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావా? నీ బంధువులను ప్రేమిస్తున్నావా? నీ మిత్రులను ప్రేమిస్తున్నావా? నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? నీ శత్రువుకి మిత్రుడికి చేస్తున్నావా? అలాంటి లేనప్పుడు నీకెన్ని ఆస్తి అంతస్తులున్నా ఎందుకయ్యా? పోనీ నీకు 10 కోట్లు ఆస్తుంది, ఏదో రోడ్డు పక్కన అడుగు తింటున్నాడు, వాడికి ఏమైనా హెల్ప్ చేసావా? లేదే. ఎంత సంపాదించినా ఆ డబ్బుతోనే నీ సుఖం పోతుంది. ఎందుకు తెలుసా? ఎక్కువ డబ్బు ఉన్నవాడు గౌరవంగా ఫీల్ అవుతాడు. నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఇవ్వడం పీకివాడు. ఆ పీకే రోజులు ఎప్పుడూ దగ్గరికి వస్తాయి. ఎందుకంటే అతి ఆశకు పోతే కింద అట్టడుగులు పడిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అది ఈ సమాజంలో చాలా జరుగుతున్నాయి. చాలామంది హెల్ప్ చేస్తున్నారు కదా, వారికి చాలా థ్యాంక్స్, వందనాలండి. ఎంతోమందికి సేవ చేస్తున్నారు. ఎంతోమంది అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తున్నారు, చదివిస్తున్నారు, వాళ్ళకు బట్టలు కొనియడం, హెల్ప్ చేయడం చాలా చేస్తున్నారు. అలాంటి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికి కాదు, ఈ వీడియో కొందరు ఉన్నారు, వాళ్ళ కోసమే చేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల విషయం ఎలా ఉండాలి? అన్నదమ్ముల విషయంలో కూడా చాలామంది నరుక్కోవడాలు, చంపుకోవడాలు,
అవన్నీ జరుగుతుంటాయి కదా. ఎందుకు అన్నదమ్ములంటే ప్రేమ లేదు? చాలామంది అన్నదమ్ములు అంటే ఒకరికొకరు ఇలా ఉంటారు, కానీ మనం టీవీలలో చూస్తుంటాము, అరే భూమి తగ్గు కోసం అన్న చంపినాడు. ఎందుకయ్యా భూమి భూమి భూమి? నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ భూమిలో పుట్టినటువంటి కొక్కు తింటున్నావు. నీవు చనిపోయిన తర్వాత ఆ భూమి నీకు వస్తుందా? ఆస్తి వస్తుందా? 10 కోట్ల ఆస్తి ఉన్నా నీ వెంట రాదు, 30 ఎకరాల భూమి ఉన్నా నీ వెంట రాదు. చివరికి అవన్నీ కూడా వదిలేసి మట్టిలో కలిసిపోతాం. అలాంటప్పుడు ఒక అన్న ప్రాణాన్ని తీస్తున్నారు కదా, ఒక తమ్ముడు ప్రాణాన్ని తీస్తున్నారు కదా, ఒక చెల్లె ప్రాణాన్ని తీస్తున్నారు కదా. ఎందుకయ్యా? కలిసి బ్రతకండి, కలిసి జీవించండి. కుటుంబ పరంగా గొడవలు, అన్నదమ్ముల పరంగా గొడవలు, స్నేహితులతో గొడవలు, బంధువులతో గొడవలు, ఇవన్నీ కూడా పోవాలంటే మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు మర్యాదపూర్వకంగా పలకరింపులు చేసుకోవాలి. నీ యొక్క అన్నదమ్ముడు నిన్ను హెచ్చించి మాట్లాడిన తర్వాత నువ్వు తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే అతను హెచ్చించి మాట్లాడిన తర్వాత నువ్వు కూడా హెచ్చిస్తే మీ ఇద్దరి మీద గొడవలు పెరుగుతాయి. నీకు ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుకి నీవు ప్రేమపూర్వకంగా మాట్లాడితే ఆ శత్రువు కూడా నీకు మిత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే గైస్, నేను వీడియో ద్వారా ఎటువంటి తప్పుడు మాట్లాడుంటే నన్ను క్షమించండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసినవారు ఉంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియో ద్వారా మీకు ఎలాంటి మార్పు వచ్చిందో నాకు తెలియపరచమని మిమ్మల్ని అయితే కోరుకున్నాను. ఓకే, బాయ్ బాయ్.